వాసు గారు 2026 సంవత్సరంలో ఉన్నామంటే సరిగ్గా 30 ఏళ్ళు వేసుకోండి. 1996లో పుట్టినవాడు ఇవాళ 30 ఏళ్ల వయసున్నవాడు. వాసు గారు 30 ఏళ్ల వయసున్నవాడు అంటే 30 ఏళ్ల లోపు పిల్లలే అక్కడ ఉద్యమం చేస్తున్నారు. 1996లో పుట్టినవాడు 30 ఏళ్ల వయసున్నట్లయితే 1996లో పుట్టినవాడు సరిగ్గా 18 ఏళ్ళు వాడికి నిండింది 2014లో. 2014లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అంటే ఈ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి 30 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులందరూ కూడా 2014 తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు. అంటే నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలోనే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, పొలిటికల్ సిస్టంలోకి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళకు ప్రీవియస్ గవర్నమెంట్స్, యూపీఏ గవర్నమెంట్ టైంలో బాంబ్ బ్లాస్ట్లు తెలియదు, యూపీఏ టైంలో అవినీతి తెలియదు, యూపీఏ టైంలో జరిగినటువంటి కశ్మీర్ అల్లర్లు తెలియదు, అండ్ మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మొన్ననే మా పిల్లలు అడుగుతున్నారు, మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఉండే ఉంటుంది. ఏంటంటే అసలు నాకంత 5-10 years అబ్బాయి నాకున్నది, వాడే అడుగుతున్నాడు నన్ను, మీ టైంలో ఏ లేదా నాన్న అని. ఏ లేదా కాదు, అసలు ఇంటర్నెట్ లేని రోజులు అండ్ మొబైల్ లేని రోజులు, కరెంట్ లేని రోజులు మనకు తెలుసు. సో ఇవాళ ఉన్న యువతరానికి ఇంటర్నెట్ లేని రోజులే గుర్తించలేవాలంటే టంకాలు బుక్ చేసుకుని 3 గంటలు 4 గంటలు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇంటర్నెట్ లేని రోజులు కూడా తెలియని యూత్, ఇంటర్నెట్ లేకపోతే ఏమవుతుంది అంటే అట్లాంటి అనుభవంలో లేని యూత్, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన లేని యూత్, వాళ్ళకి బీజేపీ ఎకోసిస్టమ్ ఏం చెప్తుంది అంటే, ఇంక్లూడింగ్ ఈవెన్ జాతీయవాదులమైన మనమైన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామంటే, కంపారిటివ్ అనాలిసిస్ చేస్తున్నాం. గతం ఇప్పుడు వాట్ అబౌటరీలోకి వెళ్తున్నాం, మరి దీని గురించి ఏమంటారు అంటున్నాం. సో వాట్ అబౌటరీ వాళ్ళకి ఇష్టం లేదు, వాట్ అబౌట్ దిస్, వాట్ అబౌట్ దాట్ వాళ్ళకి ఇష్టం లేదు. నెంబర్ 2 కంపారిటివ్ అనాలిసిస్ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు కంపేర్ చేస్తున్నారు కదా ప్రీవియస్ యూపీఏ గవర్నమెంట్ తో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ని కంపేర్ చేస్తున్నారు కదా. సో సేమ్ టైం ఇప్పుడు భారతదేశపు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాల్లో ఉన్న సిస్టమ్ తోటి వాళ్ళు కంపేర్ చేయడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు మనము నీట్ పేపర్ లీక్లు యూపీఏ గవర్నమెంట్ లో జరగలేదా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదా అని మనం అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, కేంబ్రిడ్జ్ లో ఏం జరుగుతోంది, హార్వర్డ్ లో ఏం జరుగుతోంది, స్టాన్ఫర్డ్ లో ఏం జరుగుతోంది వాళ్ళు అడుగుతున్నారు. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు మనము మన ఆస్పిరేషన్స్ పెరిగినాయి, ఈ దేశపు ఆస్పిరేషన్స్ పెరిగినాయి, లక్ష్యాలు పెరిగినాయి, ఈ దేశపు ఆలోచన విధానం మారింది. నేను దీంతో కంపేర్ చేసుకోవట్లే, నేను ఇప్పుడు అగ్రరాజ్యాలతో నేను కంపేర్ చేసుకోవడం మొదలు పెడుతున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం దాన్ని అడ్రస్ చేయడం చాలా కీలకమైన అంశం. దీన్ని అడ్రస్ చేయకపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బంది. ఇది మోదీ ప్రభుత్వమే కాదు, అన్ని పార్టీలకి. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఇవాళ సో కాల్డ్ పద్ధతుల్లో మాట్లాడే విధానం ఉంది చూసారా, వాళ్ళ ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఇచ్చే భాషణ దగ్గర నుంచి. సార్ నేను నిన్ననే నంబర్స్ తీశాను. ఒక్క జెన్జీ అంటే ఈరోజు 35 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి యువతరము 35 కోట్ల జనాభా ఉందంట. 35 years బిలో 35 కోట్లు అంటే ఇది పెరుగుతూ ఉంటది, బూమర్స్ పోతూ ఉంటారు. నిన్ననే జోక్ జరిగింది, ఒక చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణ. శశి థరూర్ ఆయన కొడుక్కి మధ్య. శశి థరూర్ అంటే మొన్న జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబో మాట అన్నారు, ఈ జెన్జీ ఉన్నారు కదా, సోషల్ మీడియాలో ఎక్కువ మంది అందులో స్పెండ్ చేస్తున్నారు, సోషల్ మీడియా వల్ల వాళ్ళు నిజంగా ప్రొడక్టివిటీ దాంట్లోకి రావట్లేదు, ప్రొడక్షన్లోకి రావట్లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం మనము. ఈ దేశంలో ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా మీద రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలి, ముఖ్యంగా టీనేజర్స్ విషయంలో అని జోహో ఫౌండర్ అన్నాడు. దానికి శశి థరూర్ కొడుకు తనయుడు, ఆయన జర్నలిస్ట్, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి అని అంటే, అసలు మీరు ఇది మాట్లాడుతున్నారు, జెన్జీ తప్పుగా యూజ్ చేస్తున్నారని మీరు అంటున్నారు టీనేజర్లు, కానీ మేమనేది ఏంటంటే బూమర్స్ బూమర్స్ అంటారు ఇప్పుడు, అంటే కొంచెం వృద్ధులు అనమాట, 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు. ఈ బూమర్స్ వల్ల వాట్సాప్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందని ఆయన వర్షన్. లిటరల్ అందులో నిజం కూడా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న తాయెత్తుల కోసమని ఏదో అంటే మనకు తెలియని కూడా తెలియదు, ఒక ఫేక్ న్యూస్ వస్తుంది, ఆ ఫేక్ న్యూస్ ని 100 మంది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బూమర్స్ కి ఏది ఫేకో ఏది రియలో తెలియదు. ఒక మీడియాలో ఒక వార్త వచ్చిందంటే నిజమేనేమో నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈవెన్ మన పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. సో బూమర్స్ కి అసలు తెలియదు విషయం, వాళ్ళకి వాట్సాప్ బ్యాన్ చేయాలని ఆయన అన్నాడు. వెంటనే శశి థరూర్ ఇంటర్వ్యూ అయినాయి. శశి థరూర్ ఏమన్నాడంటే, లేదు అసలు ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు కూడా బూమర్స్ అవుతారు, మీరు కూడా వృద్ధులు అవుతారు రాబోయే రోజుల్లో అని ఆయన దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారు. సో అంటే జెన్జీని అర్థం చేసుకోకపోతే కష్టం. ఇప్పుడు మనం రాహుల్ గాంధీ దానికి వద్దాము. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న అనేక అంశాల్లో ఫస్ట్ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన కరెక్ట్ గా చెప్పట్లేదు. లిటరల్లీ ఇప్పుడు విద్యార్థులు ఒక డిమాండ్స్ పెట్టారండి. నిజంగా సీజేపీ వాళ్ళు ఒక డిమాండ్స్ 3-4 డిమాండ్స్ అన్నారు. ఆ డిమాండ్స్ మీరు ఒప్పుకుంటే గానీ మేము పక్కకు జరగమన్నారు. ఆ 4 డిమాండ్స్ అయిపోయినాయి. అసలు రాహుల్ గాంధీ పాత్ర ఏంటి ఇందులో?
సిజేపీ ప్రొటెస్ట్ లో రాహుల్ గాంధీ పాత్ర ఏంటి? ఏ రోజన్నా రాహుల్ గాంధీ సిజేపీ ప్రొటెస్ట్ కి మద్దతు పలికారా? కాంగ్రెస్ ఎకోసిస్టమ్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం వచ్చి పనిచేసిందా? ఎవరైనా మాట్లాడారా? అక్కడ దాడి చేశారు కాబట్టి దాడికి క్షమాపణలు చెప్పారు నరేంద్ర మోదీ అంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్షమాపణలు చెప్పాలనేది ఒక సాకు. పార్లమెంట్ సెషన్స్ లో జరగకుండా ఉండడం కోసం, చర్చ జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక సాకు. క్షమాపణ చెప్పకపోతే పార్లమెంట్ చర్చలు జరగనివ్వము అనే ధోరణిలోకి ఇప్పుడు ఆయన తీసుకెళ్తున్నారు దీన్ని. నిజానికి క్షమాపణలు చెప్పడమే దీనికి సొల్యూషన్ అయితే గనక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి ఏదైతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళు చేసిన తప్పులు కొన్ని ఒక లిస్ట్ తీస్తే ఒక 1000 తప్పులు ఉంటాయి. 1000 తప్పులకు క్షమాపణలు చెప్పాలి. ఇవాళ సిక్కుల ఊచకోత జరిగింది, దానికి ఎవరి సమాధానం చెప్పాలి? తెలంగాణ ఉద్యమం విషయంలో ఏం చెప్పాలి? కాశ్మీర్ పండితుల విషయంలో ఏం చెప్పాలి? పెల్లెట్ గన్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. పెల్లెట్ గన్స్ కాదు, డైరెక్ట్ గన్స్ వాడిన సందర్భాలు ఉన్నాయి, డైరెక్ట్ గా ఊచకోత కోసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? నా పూర్వీకులతో నాకు సంబంధం లేదు, నాకు మాత్రమే సంబంధం అనుకుంటే కాంగ్రెస్ లెగసీని మీరు మాట్లాడొద్దు. కాంగ్రెస్ లెగసీ గురించి మీరు ప్రశ్నించవద్దు, అసలు దాని గురించి ప్రస్తావన చేయకూడదు. సో నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలి అని అంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తే నేను అపాలజీస్ చెప్తున్నానని ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయినప్పుడు చెప్పారు ఆయన. కరెక్ట్, ఆయన ఓపెన్ గా చెప్పారు, ఆయన భేషజాలకి పోలేదే. కరెక్ట్. సో ఇప్పుడు అంటే స్ట్రాటజీ ఇది. రేపు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పార్లమెంట్ సెషన్స్ కొంత వాయిదా పడ్డాయి. మళ్ళీ ఇవాళ రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ రేపు కూడా ఇదే ఒత్తిడి తీసుకొస్తారు, ఇదే అంశాన్ని చేస్తారు, నినాదాలు చేస్తారు, గందరగోళం కొనసాగుతుంది. బట్ అయితే బీజేపీ కూడా, అంటే ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక విషయంలో మాత్రం కొంత మార్చుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళు యంగ్ పాలిటీషియన్స్ ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. యంగ్స్టర్స్ ఎవరైతే నిజంగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, నిజంగా ఈ పర్టికులర్ అంశాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతోనే మాట్లాడించాలి. సో ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడించడం మొదలు పెడతారో అప్పుడు ఈ పర్టికులర్ సమస్య పరిష్కారం అవుతుంది. అదర్వైజ్ ఇదంతా ఎట్లా అయిందంటే టీని ఏదో ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఒక రకమైనటువంటి వాతావరణం పార్లమెంట్ లో బిల్డ్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకొకటి, కొత్తగా 34 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చేసారు. RHA, రిజర్వేషన్ హటావో ఆందోళన. ఇప్పుడు సడన్గా దీన్ని పుట్టించింది ఎవరు? సిజేపీది అయిపోగానే వెరీ నెక్స్ట్ డే ఇది ఎలాగా తెర మీదకి వచ్చింది. దీనికి ఏమైనా డాట్స్ని ఏమైనా కనెక్ట్ చేసి చూడాలి, లేకపోతే దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ సిజేపీ అనుకోవచ్చా? ఎందుకంటే సిజేపీ అయితే అక్కడ వాళ్ళు బొద్దింకలన్నీ ఊట్ చేసి సరంజామా సర్దేశారు. అక్కడ జంతర్ మంతర్లో వాళ్ళు లేరు ప్రస్తుతానికి. రిజర్వేషన్ హటావో ఆందోళన కన్నా ముందు వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటి? ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో ఎక్కడున్నాయో ముందర ఇది మాట్లాడాలి కదా. క్రమేపీ తగ్గుతూ వస్తున్న తర్వాత రిజర్వేషన్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ఒక నిర్వేదం యువతలో వచ్చిన తర్వాత ఎవరు పెద్దగా దాని గురించి మాట్లాడట్లేదు. మెజారిటీ 70-80% యూత్ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. అంటే ఇది విదేశీ శక్తులు అక్కర్లా, ఇప్పుడు సిజేపీ నుంచి విడిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఉండుండొచ్చు, లేకపోతే సిజేపీ విభాగం కూడా ఇందులో పనిచేస్తుండొచ్చు. రిజర్వేషన్ హటావో ఆందోళన ఇప్పుడు తెర మీద తీసుకురావడం దానికి ఉద్దేశం ఏమి ఉండొచ్చు అంటే ఒక ఉద్యమానికి కౌంటర్ ఉద్యమం సక్సెస్ అయిన దాఖలాలు చాలా అరుదు అండి, అసలు లేవు నిజంగా చెప్పాలంటే.